మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ప్రార్థన చేసుకొని వాక్య సందేశానికి సిద్ధపడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నా. వాక్యము మీది గనుక మీరు మాకు సహాయం చేయండి. ఈ బలహీన ఘట్టములో మీ యొక్క శక్తి చేత, మీ యొక్క బలము చేత నూతన శక్తి, నూతన బలమిచ్చి నిలబెట్టి మీ యొక్క స్వరముతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్య భాగము మనము చదవబోయే ముందుగా ఒక ప్రశ్నను అడిగి చూశాను సహోదరులను. ఏమనగా, యూదా ఇస్కరియోతు రక్షణ పొంది ఉన్నాడా అని అనేక మందిని అడిగినప్పుడు వారు ఎలాంటి సమాధానం ఇచ్చారంటే, మాకు తెలీదు అన్నారు. కొందరైతే సందేహంలో ఉన్నారు. ఒకరు ఇద్దరు ఏమని చెప్పారంటే, రక్షింపబడ్డట్టు ఉన్నాడు అని ఒకళ్ళు అన్నారు. రక్షింపబడలేదు అని కూడా కొందరు చెప్పారు. కాబట్టి ఇప్పుడు లేఖనాలు మనం చదువుకుందాము. యూదా ఇస్కరియోతు రక్షింపబడి ఉన్నాడా లేదా అనే అంశాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈజ్ జూదాస్ ఇస్కరియోత్ సేవ్డ్ అనే అంశాన్ని గురించి చదువుతున్నప్పుడు మొట్టమొదటగా మన లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనము నుండి 16 వచనములు చదువుచున్నాను. దయచేసి మీరును గమనించవలెను. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. వీరు ఎవరనగా, ఆయన ఎవరికి పేతురు అని మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రియా, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అను వారు. దయచేసి ఇక్కడ ఒక అపోస్తలుల లిస్టు ఇక్కడ మనం చూస్తున్నాం. వాస్తవానికి మత్తయి సువార్త 10వ అధ్యాయంలోను, మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుండి 19 వచనాల్లోను, లూకా సువార్త ఇప్పుడు 6వ అధ్యాయం 12 నుండి 19వ వచనములో ఈ 3 చోట్ల వీరి యొక్క 12 మంది అపోస్తుల యొక్క పేర్లు ఉన్నాయి. అయితే ఇక్కడ లూకా గారు అంటాడు, ద్రోహి అగు యూదా ఇస్కరియోతు అన్నాడు. ఇస్కరియోతు యూదాను ద్రోహి అని సంబోధించాడు. అయితే ఈ అపోస్తలులను
ఎన్నుకోబోయే ముందుగా యేసు ప్రభువారు రాత్రంతా ప్రార్థన చేసి శిష్యుల్లో నుండి దాదాపు 70 మంది, ఇంకా అనేక మంది శిష్యులు ఉన్నారు. వారిలో తనకిష్టమైన వారిని పిలిచి 12 మందిని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. వీరికి అపోస్తలులు అని పేరు పెట్టాడు. అపోస్తలులు అనగా పంపబడినవారు అని అర్థం. అయితే యేసు ప్రభువారు దాదాపు 3 సంవత్సరములు లేక 3.5 సంవత్సరాలు పరిచర్యలో యేసు ప్రభువారికి కూడా లేఖన ప్రకారమే తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి భూలోకానికి పంపాడు. ఆయన ఈ పరిచర్యలో ఉన్నప్పుడు ఈ 12 మంది అపోస్తలులను ఏర్పరచుకొని వీరికి పరిచర్య అప్పగించాడు. ఆ పరిచర్య కూడా మొట్టమొదటగా ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికే వెళ్ళమన్నాడు, అన్ని జనుల దగ్గరికి వెళ్ళొద్దన్నాడు. మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో మొదటి నుండి 4-5 వచనాలు వరకు మనం చూడొచ్చు. అయితే వారికి స్వస్థత పరిచే వరము, అదేవిధంగా చనిపోయిన వారిని కూడా బ్రతికించే శక్తి, తర్వాత దెయ్యములు వెళ్ళగొట్టే శక్తి, అదేవిధంగా సువార్త ప్రకటించే భాగ్యం, వీరికి ఈ 12 మందికి ఆ బాధ్యత అప్పగించారు. చాలా బాగుంది, మంచి పరిచర్య. అయితే ఇందులో ఈ 12 మందిలో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. యూదా ఇస్కరియోతు కూడా ఈ 12 మందిలో ఉన్నప్పుడు 12 మంది ఎక్కువ మంది గలిలీ ప్రాంతం చెందినవారు, ఎక్కువ మంది చేపలు పట్టేవారు. వారు చదువులేని పామరులు, విద్య లేని పామరులు. ఎందుకంటే అపోస్తల కార్యములో 4వ అధ్యాయం 12వ వచనంలో చూడవచ్చు. వీరి భాష కూడా యాస. గలిలీలో కొద్దిగా చదువులేని వారుగా ఉన్నారు. ఎందుకంటే పెంతెకోస్తు దినాన అపోస్తల కార్యం 2వ అధ్యాయము 6-7 వచనాలలో అక్కడ వీరు భాషలు మాట్లాడుతున్నప్పుడు వీరు గలిలీలు కారా అని ఆ యెరూషలేములో ఉన్న ఆ యొక్క శిష్యులందరూ కూడా చాలా ఆశ్చర్యం చెందారు. అక్కడ అనేక మంది కూడి ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అక్కడ లక్షల మంది ఉన్నారు. వీరు భాషలు మాట్లాడడం అంటే చదువు లేని వారు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, వీరు గలిలీలు కారా అన్నాడు. వీరు విద్య లేని పామరులు. ఎక్కువ మంది 12 మందిలో ఎక్కువ మంది గలిలీలు చెందిన, అంటే ఉత్తర ప్రాంతానికి చెందినవారు. అందులో జెలోతే అంటే మతాభిమాని, తన మతాన్ని గురించి, యూదా మతాన్ని గురించి చాలా మత అభిమాని. ఒక విధంగా చెప్పాలంటే వేరే వాళ్ళకి ఈయన ఒక రాడికల్గా ఉన్నాడు జెలోతే. అలాంటి వ్యక్తి క్రీస్తు బోధకు శిష్యుడైపోయాడు. తర్వాత మత్తయ్య కూడా ట్యాక్స్ కలెక్టర్. ఆయన గుత్తదారుడు, కలెక్టర్ మాత్రమే కాదు, గుత్తదారుడు, కాంట్రాక్టర్. ఆయన కూడా సమస్తం వదిలేసి, వీరందరూ కూడా తమ వృత్తులను వదిలేసి ఈ యొక్క పరిచర్యలో పాల్గొన్నారు. ఎందుకంటే మన అంశం ఏమనగా యూదా ఇస్కరియోతు రక్షింపబడ్డాడా అనే విషయానికి వచ్చినప్పుడు కొద్దిగా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అయితే యూదా అంటే ఈయన యూదా ప్రాంతం చెందినవాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఆ గలిలీ ప్రాంతం అంటే ఉత్తర ప్రాంతానికి చెందినవారు. ఇది కూడా కొద్దిగా చెప్పాలి. ఉత్తర ప్రాంతం చెందిన వారినేమో ఇజ్రాయిల్ అని పిలిచారు, దక్షిణ ప్రాంతం చెందిన వారినేమో యూదులని పిలిచారు. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే క్రీస్తు పూర్వము 933, 931 సొలొమోను తర్వాత తన కుమారుడు రెహబాము అధికారంలోకి రాగానే తాను సింహాసనం మీద కూర్చొని ఏదో ఒక మాట అన్నాడు అంతే. ఆ మాటను బట్టి ఆ రాజ్యము 2 భాగాలైపోయింది. చరిత్ర
ఆ యొక్క చరిత్ర చదివినప్పుడు వివరిస్తాను. కాబట్టి ఉత్తర ప్రాంతంలో ఉన్నవారు గలిలీలు, దక్షిణ ప్రాంతంలో ఉన్న యూదా, ఆ పేరుని బట్టే తెలుస్తుంది ఈయన యూదా దేశం అంటే యెరూషలేము ఆ ప్రాంతం చెందినవాడు ఈయన. అయితే ఈ యూదా బాగా చదువుకున్నవాడు కూడా, ఎందుకంటే గలీలి కంటే యూదా ప్రాంతం వారు విద్యావంతులుగా ఉంటారు. ఈయనకి బాగా లెక్కలు తెలుసు, ఈయనకి బాగా. ఎందుకంటే అనేక సార్లు ఆయన ఈ అత్తర్ని ఇంతకు అమ్మితే ఇన్ని డబ్బులు వస్తాయి కదా అనేది ప్లస్లు మైనస్లు క్రెడిట్లు డెబిట్లు, బహుశా ఇంకి ఈ సబ్జెక్టు కామర్స్ కావచ్చేమో, మంచిదే సబ్జెక్ట్ అయితే మంచిదే. కానీ ఇతడు ఎలాంటి దురుద్దేశంతో ఉన్నాడు, 12 మందిలో సహవాసం ఉన్నప్పటికీ తన యొక్క ఆలోచనలో వేరుగానే ఉన్నాయి. ఎన్ని స్వస్థతలు చేస్తున్నా కూడా ఎంతో దెయ్యాలు అలగొడుతున్నాడు, అయినప్పటికీ ఈయన యొక్క హృదయ ఆలోచనలో మంచిగా లేవు. ఎందుకంటే యూదా రక్షింపబడ్డా లేదా అంశాన్ని గురించి వివరిస్తున్నప్పుడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి నీ హృదయంను భద్రంగా కాపాడుకొనుము. కానీ ఇతని హృదయ ఆలోచనలో అంత దురాశతో నిండి ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో మరి అంతమంది వారితో మంచి వారితో సహవాసం చేస్తున్నప్పటికి కూడా ఈయన ఆలోచనలు వేరుగానే ఉన్నాయి. ఒక సందర్భంలో మరి మనం చూసినట్టయితే పేతురు గారు అడిగారు, పేతురు గారే యేసు ప్రభు వారితో అడిగారు, ప్రభువా నువ్వు కొండెక్కమంటే కొండెక్కుతున్నాము, గొట్టెక్కమంటే గొట్టెక్కుతున్నాము, నువ్వు ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ వస్తున్నాము, మా కుటుంబం అంతా వదిలేసి మీ చుట్టే ఉంటున్నాము, మరి నా కుటుంబీకులు అడుగుతారు కదా, మరి మాకేంటి నీ అంట తిరిగితే అనే విధంగా ఆ విధంగా వారు ప్రశ్న అడుగుతారు. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్పానంటే అనేక మంది ఈ పరిచయలో తిరుగుతున్నప్పుడు అనేక మంది కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటున్నాయి. ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్, నీ అంట వస్తే మాకేంటి అనే అడిగేవారు లేకపోలేదు. ఆ రోజుల్లో కూడా మనం చూసినట్టయితే పేతురు గారు యేసు ప్రభు వారిని అడిగాడు. ఏమని అడిగాడు? మత్తయి సువార్తలో 19వ అధ్యాయము 27-28 వచనాలను నేను చదువుతున్నాను, గమనించండి. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగాగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయెల్ 12 గోత్రుల వారికి తీర్పు తీర్చుదురు. ఇది ఇచ్చాడు, మంచి బాధ్యత అప్పచెప్పాడు. ఆయన మరణ సమాధి పునరుద్ధరణ అయిన తర్వాత వీరికి ఒక బాధ్యత అప్పచెప్పాడు. మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే బాధ్యత అప్పగించాడు. యేసు ప్రభు వారు కూడా పునరుద్ధరణ అయిన తర్వాత ఆరోహణ అయ్యేటప్పుడు కూడా చెప్పాడు, ఆయనను మీరు పరిశుద్ధాత్మని వరము పొందుదురు, అప్పుడు యెరూషలేము యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు సువార్త ప్రకటిస్తారు, మీరు శక్తి పొందుకుంటారు. ఆ బాధ్యత ఉంది. వాస్తవానికి ఇక్కడ గొప్ప చెప్పిన ఇది సత్యం. ఇక్కడ విన్నాడు, ఇది రాబోయే రోజుల్లో ఒక బాధ్యత, ఇజ్రాయెల్ ప్రజలకు తీర్పు తీర్చే బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించి నమ్మి బాప్తిసం పొందిన వాడు ఆ రక్షణ పండు నమ్మని వానికి శిక్ష విధింపడే ఆ యొక్క గొప్ప భాగ్యం విన్నాడు ఈయన కూడా. ఆ 12తో ఈయన కూడా విన్నాడు. అయితే ఈ 12 మందిలో ఉండి యూదా ఇస్కరియోతు వీరిలో ఇతనిలో ఎప్పుడు ధనాపేక్షతో ఉన్నాడు, దురాశతో ఉన్నాడు, సాతాను ఆలోచనలో ఉన్నాడు. ఎప్పుడు డబ్బు సంచి దగ్గర ఉంది, మనసంతా డబ్బు సంచే. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే మనకు తెలుస్తుంది. ఆయన సంచి లెక్క, సంచి దగ్గర డబ్బు సంచి ఉండి అవకాశం దొరికినప్పుడల్లా 4 పైసలు వెనకేసుకునే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ముందే చెప్పాను,
ఈ ఈ 12 మందిలో బాగా చదువుకున్నవాడు ఎవరంటే యోధే. కాబట్టి ఎందుకంటే ఆయన అనేక సందర్భాలు అంతకుముందు కూడా అన్నాడు, ఈ అత్తరుని అమ్మి 300 దేనారాలకు ఆ ధనంతో విలువ ఉంటుంది కదా, ఆ డబ్బు పేదలకు పంచాలి కదా అని. వాస్తవానికి అతను పేదల మీద దయలేదు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దొంగిలించాలని ఆలోచన ఇతనుకున్నది. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలోనూ అదేవిధంగా 13వ అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతాం తన యొక్క 29వ వచనంలో. కాబట్టి ఇతడు మరి ఈ విధంగా ఆలోచన కలిగి ఉన్నాడు. ఇతనికి సాతాను అప్పటికే ప్రవేశించాడు. యేసు ప్రభువారు శిష్యులు పాదాలు కడుగుతున్నాడు. ఇక ఆయన మరణానికి అప్పగించబోయే ముందు కొన్ని గంటల ముందు యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో మనం చూసినట్టయితే యేసు ప్రభువారు శిష్యులు పాదాలు కడుగుతున్నాడు. అప్పటికే 13వ అధ్యాయం 2వ వచనంలో అప్పటికే ఇతను సాతాను యొక్క శోధనలో ప్రేరేపడుతున్నాడు, శోధనలో పడిపోయాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం కూడా చూడొచ్చు. అతనిలో సాతాను ప్రవేశించింది. కాబట్టి అది యేసు ప్రభువారికి తెలిసి కూడా యేసు ప్రభువారు తన యొక్క ప్రేమ, తాను తగ్గింపు, ఒక మాదిరి, అందరి పాదాలు కడిగి ఒక మాదిరి జీవితం చూపించాడు. తన్ను తాను తగ్గించుకోండి. ఈరోజు పాదాలు కడగమని ఉద్దేశం కాదు, తగ్గించుకోవాలి. శిష్యులకు పాఠం నేర్పాడు, విధేయత నేర్పాడు. అయితే ఆ పాదాలు ఆయన అప్పగిస్తాడని తెలిసి కూడా యూదా ఇస్కరియోతు పాదాలు కడిగాడు. యేసు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. తర్వాత వచ్చినట్టయితే నా ప్రియ సహోదరుడా, అక్కడ పస్కా విందు, ప్రభురాత్రి భోజనంలో 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ విందులో ఆ బల్ల దగ్గర కూర్చున్నారు. అక్కడ ప్రభువారు అని, ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇది క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్తున్నాడు. అంతకు ముందే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు ఈ వివరణ ఇచ్చాడు. 14, 15 వచనాల్లో అంతకుముందే ప్రధాన యాజకులు, పరిసయ్యులు, మత నాయకులతో మాట్లాడుకొని అక్కడ 30 వెండి నాణ్యాలకు ఒప్పందం చేసుకున్నాడు. డబ్బు తెచ్చుకున్నాడు, జేబులో ఉన్నాయి అప్పటికి. మరలా అతడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆ విందులో కూర్చున్నాడు. తన ఆలోచన చేస్తున్నాడు, ఎప్పుడు అవకాశం దొరికిద్ది, ఎప్పుడు అప్పగించాలి. ఎందుకంటే లోకా గారే సంబోధించాడు, ఇతడు ద్రోహి అన్నాడు. ద్రోహి అంటే నమ్మకముగా పక్కనే ఉంటూ తింటూ నమ్మించి అప్పగించేవాడు అన్నమాట. లూకా గారు ఆయన వైద్యుడు. ఆయన ఈ పేరు మట్టి రాశాడు, టైటిల్ ఇచ్చాడు, ఇతడు ద్రోహి అని. కాబట్టి ఆ విందులో కూడా పాల్గొన్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో కూడా అప్పుడు చెప్పాడు, మీలో ఒకరు నన్ను అప్పగిస్తా అంటే నేనా అంటున్నప్పుడు యూదా కూడా అడిగాడు. 24వ వచనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 24, 25 వచనాల్లో ఎస్ నువ్వు అన్నట్టే చెప్పి ఇలాంటి వాడు పుట్టకుండుంటేనే మేలు అని అన్నాడు. అది కూడా లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. మనిషి కుమారుడు లేఖనాల ప్రకారం వచ్చాడు కాబట్టి, లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి కాబట్టి ఇలాగ జరుగుతుందని యేసు ప్రభు వారు చెప్పి వారితో ఆ యొక్క ప్రేమ విందు, ఆ యొక్క ప్రభురాత్రి భోజనము, ఆ పస్కా విందు చేశాడు. తర్వాత ఇక గెత్సేమనే తోటకు వెళ్ళాడు. ఇక రాత్రి సమయంలో ఆయనకు అనేక సార్లు పలుమార్లు వెళ్ళినట్లుగా ఆయన వాడుకు చొప్పున కెద్రోను వాగు దాటి గెత్సేమనే తోటలోకి వెళ్ళి శిష్యులతో ప్రార్థన మొదలు పెట్టాడు. అందులో ఆయన యూదా ఇస్కరియోతు రాలేదు, మిగిలిన శిష్యులు ఉన్నారు. మిగిలిన శిష్యులు అక్కడ ఉంచాడు. తర్వాత పేతురు, యోహాను, యాకోబు దగ్గరలో ఉంచుకున్నాడు. అని భారంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అది మంచి ప్రేయర్లో ఉన్నారు. ఆ ప్రేయర్ టైంలో శిష్యులైతే కొద్దిగా కునుకుబాటు పడుతున్నారు.
ఆ ప్రార్థన ప్రార్థనలో ఉండగా భారంతో ప్రార్థన చేసి ఉన్న సమయంలో యేసు ప్రభువుకి తెలుసు అప్పగిస్తాడని. సమస్తం ఎరిగిన యేసు, హృదయం ఎరిగిన యేసు, ఎవరి ఆలోచన తలంపులు ఎలా ఉన్నాయి అన్ని సమస్తం తెలుసు. కానీ ఇంతలో యోహాను సువార్త 18వ అధ్యాయం ప్రకారం పలుమార్లు యేసు ప్రభువారు ఆ తోటలోకి వెళ్ళటం తెలుసుకున్నాడు కాబట్టి ఈయన ఏం చేశాడంటే యూదా ఇస్కరియోతు అనేక జనమును తీసుకొని ప్రధాన యాజకులు పెద్దలు వారు పంపిన జన సమూహం, సైనికులు, బంట్రోతులు, వారితో సహా కత్తులు, గుదియలు, అదేవిధంగా దీపములు, అదేవిధంగా దివిటీలు పట్టుకొని జనసమూహం గుంపులుగా చుట్టూ కమ్మేశాడు. అయితే ఇక్కడ ఏం చేశాడు? ఈయన వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు. ముద్దు అంటే ఏంటి? అది ప్రేమకు గుర్తు. ముద్దు ప్రేమకు గుర్తు. ప్రేమించినట్టుగా వచ్చి ముద్దు పెట్టుకొని అప్పగించిన యోధా, ఈయన ద్రోహి నమ్మకంగా అప్పగించాడు ముద్దు పెట్టుకొని. ముద్దు దేనికి సాదృశ్యము? ప్రేమకు గుర్తు. ప్రేమకు గుర్తు చూపిస్తూ ఆ వచ్చిన సైనికులకు, బంట్రోతులకు, జనసమూహానికి అప్పగించాడు. యూదా ఇస్కరియోతు రక్షింపబడ్డాడా అనే విషయాన్ని నేను వివరణ చేస్తున్నాను. అయితే ఇక అక్కడి నుండి నా ప్రియ సహోదరుడు తర్వాత ఇక పిలాతు దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. పిలాతు జడ్జిమెంట్ ఇచ్చేశాడు. మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారికి శిలువ మరణము విధింపడిందో, కొడ్డాలతో కొట్టమని ఆజ్ఞాపించబడ్డాడో, అప్పుడే తాను యూదా ఇస్కరియోతు ఈ నీతిమంతుణ్ణి, ఈ నిరపరాధిని నేను అప్పగించానని పశ్చాత్తాపడ్డాడే కానీ మారు మనసు పొందలేదు. పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం అంటే తాత్కాలికంగా, ఆ సమయానికి పశ్చాత్తాపడ్డాడు. వచ్చి మళ్ళా ప్రధాన యాజకులు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఎదుగో నేను ఆ నిరపరాధి రక్తంలో నేను దోషిని, ఆయన నిరపరాధి అని చెప్పి ఆ తీసుకున్న 30 వెండి నాణాలని తిరిగి ఇవ్వబోయాడు. మాకు అవసరం లేదన్నారు. ఆయన వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే దేవాలయంలో 30 వెండి నాణాలను పడవేసి పోయి ఉరి పెట్టుకున్నాడు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఏంటంటే ఆత్మను ఆర్పకుడే. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు మానవును సృజించింది ఆత్మహత్యలు చేసుకోవటానికి కాదు. దేవుడు ఎంతకాలం ఇచ్చాడో అంతకాలం జీవించాలి, సమస్యలు ఎదుర్కోవాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అంతేగాని ఇతడు పశ్చాత్తాపడ్డాడు, తప్పును తెలుసుకున్నాడు, మారు మనసు పొందితే ఏమో ఒకవేళ ప్రభు సంకల్పం ఏమిటో తెలిసి ఉండేది కాదు. మనకి ఏమో తెలియదు ఏం జరిగి ఉండేదో. అతనికి మారు మనసు పొందలేదు, ఆత్మను ఆపాడు, ఆర్పుకున్నాడు, ఊరి పెట్టుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ విషయాన్ని గమనించాలి. ఇతనికి మారు మనసు లేదు. ఇదంతా కూడా లేఖన ప్రకారమే జరుగుతుంది. ఇది లేఖన ప్రకారం ఇలా జరగాలి, దాన్ని నెరవేర్చి జరుగుతుంది. కాబట్టి తర్వాత ప్రియమైన సహోదరుడా, ఇక ఆయన ఊరి పెట్టుకొని 12 మందిలో ఇతడు ఒకడైన అతడు ఇక లేడు. అపోస్తల కార్యములో ఇక 1వ అధ్యాయంలోకి వస్తున్నాం. అపోస్తల కార్యం కూడా రచయిత ఎవరంటే వైద్యుడు లూకా గారే. ఆయన వివరణిస్తున్నాడు యూదా గురించి. అపోస్తల కార్యము ఈయన రచకుడు రచించాడు. అయితే ఈ విషయంలో మన అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ప్రియమైన సహోదరుడు 15వ వచనము నుండి 26వ వచనములో మనం చూస్తున్నాం. ఎందుకంటే మన అంశం ఏంటి? యూదా ఇస్కరియోతు రక్షింపబడ్డాడా లేదా అనే వివరించడానికి ముందుగా కొన్ని విషయాలు చెప్పవలసి వచ్చింది. కాబట్టి అతని విషయంలో ఇక చూద్దాం.
పేతురు గారు ప్రసంగం ఇది 15వ వచనం నుండి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 15వ వచనములో ఆయన ప్రసంగములో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వమందు పలికిన లేఖనమును నెరవేరవలసి ఉండెనో. లేఖనాలు నెరవేర్చబడాలి. ఎక్కడున్నాయి? కీర్తన గ్రంథములో 41వ కీర్తన 9వ వచనములో ఈ విధంగా అనేక లేఖనాలు ఉన్నాయి. కీర్తన గ్రంథంలో, జకర్యా గ్రంథంలో అనేక లేఖనాలు నెరవేరాలి. కాబట్టి ఈ విధంగా జరిగింది. ఇతడు త్రోవ చూపించాడు. ఏ విధంగా? ముద్దు పెట్టుకొని పట్టించాడు. ద్రోహి కాబట్టి ఇతడు పరిచర్యలో పాల్గొన్నాడు. పరిచర్య 12 మందిలో ఉన్నాడు కానీ, ఆ సహవాసంలో ఉన్నాడు కానీ తనకు మారు మనసు అనేది కలగలేదు. ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులు బయటికి వచ్చెను. ఇక్కడ పేతురు గారి ప్రసంగంలో ఇక్కడ కొన్ని మనకు డౌట్లు వస్తాయి. ఇక్కడ ఈ మాటను బట్టి వాస్తవానికి ఆ 30 వెండి నాణ్యాలు ప్రధాన యాజకులు పెద్దలకు తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. కానీ వారు తీసుకోలేదు. కానుకలు పెట్టిలో వేయటానికి కూడా వీలు కాదు అన్నప్పుడు అక్కడ పడేసి వెళ్ళిపోయి ఉరిపెట్టుకున్నాడు. ఒకటి ఇక్కడ కొన్న విషయం ఎవరు కొన్నారనేది ఒకటి. ఎందుకంటే అక్కడ కొన్నది ఎవరు? ప్రధాన యాజకులు కొన్నట్టుగా ఉంది అక్కడ. ఇక్కడ చూస్తేనేమో ఈయన యూదా కొన్నట్టుగా ఉంది, యూదా ఇస్కరియోతు కొన్నట్టుగా ఉంది. తర్వాత అతడు ఉరిపెట్టుకున్నాడు. ఇక్కడ చెప్పటం ఏంటంటే పేగులు బయటకు వచ్చినాయి. ముందు ఇతను చచ్చిన విషయం గమనించుదాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారికి మరణశిక్ష, శిలువ మరణశిక్ష ఆ యొక్క ప్రకటన జరిగిందో, ఆ నీతి ముందు తెలుసుకొని పశ్చాత్తాపడి ఉరిపెట్టుకున్నాడు. తర్వాత 2-3 రోజులు అయింది, 3-4 రోజులు అయింది. ఆ ఉరిపెట్టుకొని ఎలాడబడతా ఉన్నారు. ఎవరు చూసారో లేదో తెలియదు. బాగా 4 రోజులకు ఉబ్బిపోయాడు. అప్పుడు అటు ఇటు కొట్టుకొని ఉంటాడు. ఆ తాడు దిగి ఉంటుంది. ఆ ఉబ్బిపోయిన మీద కింద పడగానే పేగులు బయటకు వచ్చినాయి. ఇందులో సమస్య ఏం లేదు. ఉరిపెట్టుకున్న మాట వాస్తవమే, కింద పడ్డ మాట వాస్తవమే, పేగులు బయటకు వచ్చేసినాయి. ఇందులో సమస్య ఏం లేదు. అయితే ఇక్కడ ఏంటి? ఇక్కడే ఆయన ఆ యూదా నాణ్యాలు దేవాలయంలో పడేసాడు. మరి ఎవరు కొన్నారు అంటే ఎవరో ఒకరు కొని ఉంటారు అక్కడ. ఎందుకంటే జకర్యా గ్రంథంలో దానికి ఆన్సర్ చూసినట్టయితే 11వ అధ్యాయం 12-13 వచనాల్లో దానికి ప్రవచనం ఉంది. ఎవరో కొన్నారు. ఆ 30 వెండి నాళ్ళు కొన్నారు. కాబట్టి ఇది విషయం. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఇక ప్రతిదీ కూడా లేఖన ప్రకారము జరుగుతూ ఉన్నది. ఆయన అంటున్నాడు ఏంటంటే ఈ భూమి ఈ చూసినట్టయితే వచ్చిన ఈ సంగతులు యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును గనుక వారు భాషలో ఆ పొలమునకు అకల్దియా అను పేరు బడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థము. ఎందుకు ప్రమాణం? అతని ఇల్లు పాడైపోనుగాక, దానిలో ఎవడు కాపురం ఉండకపోనుగాక. ఈ ప్రవచనం ఎక్కడుంది? కీర్తన గ్రంథములో ఉన్నది. అదేవిధంగా మరియు కీర్తన 109వ కీర్తనలో 8వ వచనం. కాబట్టి ఈ లేఖన ప్రకారం నెరవేరుతూ ఉన్నదన్నమాట. ఇక చూసినట్టయితే అసలు విషయానికి ఇప్పుడు వస్తున్నాం. యూదా రక్షింపడ్డాడా లేదా? ఇప్పుడు వరకు చూస్తుంటే యూదా ద్రోహి అని, అతడు నమ్మకస్తుడు కాదని, అతడు దేవుని సొమ్ము దొంగిలిస్తున్నాడని తెలుసుకుంటూ, అదేవిధంగా ఆ యొక్క పరిచర్య భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. వీరు పోగొట్టుకున్నాడు. 12 సింహాసనాల మీద ఉండి ఇజ్రాయెల్కు తీర్పిచ్చే భాగ్యం, సువార్త చేసి ఆత్మను రక్షించే భాగ్యం
పోగొట్టుకున్నాడు ఈయన. ఎందుకంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ లిస్టులో ఈయన పేరు లేదు. 13వ వచనం చూసినట్టయితే ఆ లిస్టులో ఈయన పేరు లేదు, ఇతని పేరు డిలేట్ అయ్యి ఉంది, లేడు. ఇక్కడ వేకెన్సీ వచ్చింది, ఒక అపోస్తుల వేకెన్సీ. ఈ అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ ఒక ఉద్యోగంలో ఖాళీ అయినప్పుడు ఇంకొకరు ఫుల్ఫిల్మెంట్ చేయాలి. పేతురు గారు అదే అంటున్నాడు, ఈ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది, పిలవండి. ఎవరున్నారంటే అక్కడ ఇద్దరు వచ్చారు. ఇద్దరిలో ఎవరంటే అక్కడ ఒక చీటీలే వేయాల్సిన పరిస్థితి పడింది. అయితే యూదా ఇస్కరియోతు రక్షింపడ్డా లేడా అనే విషయానికి అసలు ముగింపులో మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, పేతురు గారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇక్కడ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనము, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోనో అపోస్తలత్వములోనో అన్నాడు. యూదా ఇస్కరియోతు ఏం పోగొట్టుకున్నాడు? ఇతడు ఎంత దౌర్భాగ్యుడంటే పరిచర్యను పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈ గొప్ప పరిచర్య అంటే అనేక మంది సహోదరుల మధ్య సహోదరులు కలిసి ఈ యొక్క పరిచర్య, అపోస్తలత్వాన్ని పైనుండి పంపబడిన ఆ యొక్క ఆజ్ఞ తండ్రి దేవుని చిత్తములో ఉన్న ఆ ప్రణాళికలో ఉన్న ఈ అపోస్తలత్వాన్ని రెండు పోగొట్టుకున్నాడు. చేసింది ఒకటే పాపం, 30 వెండి నాణ్యాలకు నీతిమంతుడైన యేసుక్రీస్తును అప్పగించటం, సాతాను శోధనలో పడిపోవటం. దురాశ సమస్త కీళ్లకు మూలం. ధనాపేక్ష అనేది ఒక విగ్రహారాధన లాంటిది. అలాంటి శోధనలో పడిపోయాడు యూదా. ఆయన ఏదో పేదల మీద ఆ దైవుడి కాదు, అవకాశం దొరికినప్పుడు కొంత దొంగిలించే కార్యక్రమం, కొన్ని పైసలు వెనకేసుకునే కార్యక్రమంలోనే ఉన్నాడే. కానీ ఇంత గొప్ప భాగ్యము పేతురు గారు చెప్పినట్లుగా తన చోటుకి వెళ్ళటానికి, తన చోటు ఎక్కడ? అపవాది దగ్గరికి వెళ్ళటానికి, అపవాది వాని ప్రతినిధులు పొందబోయే శిక్షకి వెళ్ళటానికి అక్కడికి ఎన్నుకున్నాడే గాని క్రీస్తు పరిచర్య అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు అని పేతురు గారు చెప్తున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు ఒకసారి చూడండి, ఎంత భాగ్యాన్ని పోగొట్టుకున్నాడో. అపోస్తలుడైన పౌలు గారు అయితే అంటాడు, కొరింథీ రాసిన 2వ పత్రిక 4:7, ఆయనను ఆ బలాధిక్యము మామూలుదై కాకున్నట్లు దేవుని దయ ఉండినట్లు ఈ మంటి గట్టులో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ సువార్త పరిచర్య చేసే భాగ్యము దేవదూతలకు లేని భాగ్యము మంటి గట్టులో మనకుంటే ఈ గొప్ప భాగ్యాన్ని తను పోగొట్టుకున్నాడు. చాలా పోగొట్టుకున్నాడు, మామూలు విషయం కాదు. ఏ కాడికి భౌతికమైన భూ సంబంధమైన వాటి మీదే దృష్టి పెట్టాడు. యేసుప్రభు వారు ముందే చెప్పాడు, పరలోకం సంబంధం ధనము సమకూర్చుకోండి అని చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో పరలోక ధనము సమకూర్చుకోండి, దాని మీద దృష్టి పెట్టండి. అపోస్తుల బోధ కూడా ఫోకస్ వారిదంతా పైనున్న వాటినే మీరు మనసు ఉంచండి, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచొద్దు. యూదా ఇస్కరియోతు భూ సంబంధమైన ధనం మీదే మనసు ఉంచేసి చేసింది ఒకటే పాపం. ఏంటి? 30 వెండి నాణాలకు యేసు ప్రభు వారిని అప్పగించటం. చేసింది ఒక పాపమే, కానీ 2 ఎగిరిపోయినాయి. 1 shot 2 birds అన్నట్టుగా ఒకటే పాపము 2 దీవెనలు బాగొట్టుకున్నాడు, 2 ఆశీర్వాదాలు బాగొట్టుకున్నాడు, పరిచర్య బాగొట్టుకున్నాడు, అపోస్తలత్వం బాగొట్టుకున్నాడు. చూసారా? ఇతడు ఏ విధంగా రక్షింపబడతాడు? ఇతడు రక్షింపడ్డాడంటే మాకు తెలియదు అంటున్నారు ఒకళ్ళేమో ఆ రక్షింపడ్డట్టే ఉన్నారు అంటున్నారు, ఇంకొకళ్ళే రక్షింపడ్డాడు అంటున్నారు, ఇంకొకళ్ళు రక్షింపడలేదు అంటున్నారు. ఇతడి విషయంలో టోటల్గా చూసినట్టయితే జీసస్ క్రైస్టే చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ నాశన పుత్రుని తప్ప నేను ఏ ఒక్కరిని పోగొట్టుకోలేదు అన్నాడు. యోహాను సువార్త
17వ అధ్యాయము 12వ వచనంలో ఇతను ఒక్కడనే పోగొట్టుకున్నాను అన్నాడు. తండ్రి, నువ్వు నన్ను పంపావు, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నాకు అప్పగించిన వారిలో ఇతడు ఒక్కడే, నశన పుత్రుడు ఒక్కడే మిస్ అయ్యాడు. ఈయన లాస్ట్ అయ్యాడు. హీ లాస్ట్ ఫర్ ఎవర్, అపాయింట్ టు డిస్ట్రక్షన్. అతడు నాశనాన్ని వైపు వెళ్ళాడే కానీ దేవుని సంకల్పంలో పొందబోయే గొప్ప భాగ్యాన్ని, అక్కడ 12 మంది సింహాసనాల మీద ఉండి ఇజ్రాయెల్ ప్రజలు తీర్పిచ్చే ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సువార్త ప్రకటించే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టి ప్రకటించే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. యెరూషలేము, యూదయ, సమరయ బోధిగంతుల వరకు తిరిగి సువార్త ప్రకటించే దాన్ని పోగొట్టుకున్నాడు. అదే పేతురు గారు చెప్తున్నాడు. ఏం చెబుతున్నాడంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 25 వచ్చిన మన తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన హీ లాస్ట్ మిషనరీ వర్క్ను పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. చూశారా ఎంత పోగొట్టుకున్నాడో. కాబట్టి ఇతడు లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ అపాయింటెడ్ టు డిస్ట్రక్షన్. అపవాది దగ్గరికి వెళ్ళిపోయాడు. అపవాది పని అండి. అపవాదిని రక్షిస్తాడా? అపవాది రక్షించే శక్తి అపవాదికి లేదు. అతడు పని ఏంటంటే నాశనం చేయటమే అతని పని. ఒకసారి తొలగదీసి పక్కకి వెళ్ళిపోతాడు, అంతే అపవాది చేసే పని. ఇంకేమంటాడు చివరికి, రా నేను వెళ్ళే చోటకి నువ్వు కూడా రా, అగ్ని ఆరదు పురుగు చావదు, ఆ చోటకి నువ్వు నా ఎంట వచ్చేసే తీసుకెళ్తాడు అపవాది. అపవాది చేసే పని అది. క్రీస్తు రక్షిస్తాడు. క్రీస్తుని విడిచి అపవాది వైపు తిరిగాడు, అపవాది వెంబడించాడు. చివరికి జరిగేది అంతే. ఆ మరణం వరకు నమ్మకముగా ఉండము. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. శోధనలో శ్రమల్లో నిలబడి గెలవాలే కానీ ఓడిపోకూడదు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అప్పుడు జీవ కిరీటం దొరికింది. కిరీటాలు దొరుకుతాయి అప్పుడు. శ్రమలు లేకుండా కిరీటం దొరకదు. శ్రమ పడినప్పుడే బహుమానం దొరికింది. నమ్మకం ఉన్నప్పుడే అన్ని విషయాలు నమ్మకంగా ఉండాలి. యూదా ఇస్కరియోతు దెయ్యాలను కొట్టాడు. చివరికి ఇతనికే దెయ్యం పెట్టింది. ఇతడు తన వైపు దెయ్యం వైపు వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదరుడా, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? యూదా ఇస్కరియోతు అపవాదిని వెంబడించాడు. అపవాది చివరికి ఏమన్నాడు? అర్రా మన ఇంటికి మనం వెళ్దాం. చివరికి జరిగేది అదే. ఆఖరణ ఎవరింటికి వారు వెళతారు. అపవాది ఇంటికి వెళ్ళేవాళ్ళు అపవాది ఇంటికి వెళ్తారు, దేవుని ఇంటికి వెళ్ళేవారు దేవుని ఇంటికి వెళ్తారు. క్రీస్తుని వెంబడించిన వారు ఈ 2 గ్రూపులు అవుతాయండి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, మరి ఈ విషయంలో యూదా ఇస్కరియోతు నమ్మకమైన వాడు కాదు, ద్రోహి. లోకా గారు చెప్పాడు, ద్రోహి. నమ్మకంగా పక్కనే ఉంటున్నాడు, పక్కనే భోజనం చేస్తున్నాడు, పక్కనే ఉంటే వేరే వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకుంటాడు, అప్పగిస్తాను మీరు ఏమి ఇస్తారు. ముద్దు పెట్టి, ముద్దు అనే దేనికి సాదృశ్యము? ప్రేమ గుర్తు. ముద్దు పెట్టి అలా అప్పగించాడు. ద్రోహి యూదా ఇస్కరియోతు ద్రోహి. ఆయన బైబిల్ ప్రకారం చూసినట్టయితే బైబిల్ మాట్లాడుతుంది ఆయన రక్షింపబడలేదు, అపవాది వైపు వెళ్ళాడు, నిత్యాగ్నికి. అపవాది వాని ప్రతినిధులు పొందబోయే చోటకి వెళ్ళాడు. అందుకనే యేసు ప్రభువారు అన్నాడు మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 24, 25 వచనంలో అన్నాడు, ఇలాంటి వారు పుట్టకుంటేనే మేలు, కానీ లేఖనము నెరవేరాలి కదా. ఆ విధంగా జరిగింది. దేవుడి మేలుతో ఆశ్రయించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో మేము మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఈ వాక్యం ద్వారా మేము యూదా ఇస్కరియోతులాగా ఉండక తండ్రి, మీ కృపలో మేము నమ్మకమైన వారంగా ఉండే విధంగా మా జీవితం, ఇది ఒక మంచి దృష్టాంతం చూసాం. యూదా ఇస్కరియోతు నమ్మకంగా ఉండలేకపోయాడు, నాశన పుత్రుడిగా ఉన్నాడు, పరిచర్యను పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వం పోగొట్టుకున్నాడు. ఇదిగో తండ్రి,
తాను పశ్చాత్తాపడ్డాడే కానీ మారు మనసు పొందలేకపోయాడు. అనేక విషయాలు మేము ఈరోజు పాఠంలో నేర్చుకున్నాం. కాబట్టి మరి ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం కాదు. అందరూ రక్షణ పొందాలని మీరు కోరుతున్నారు. ఈ వాక్యం ద్వారా మేము నమ్మకమైన వారి జీవితం జీవించే విధంగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.